వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజు అయితే నేను కారా బూందీ చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. వంట చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా ఈ బూందీని వేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలోనే ఎక్కువ బూందీ వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ చాలా సూపర్గా ఉంది. చాలా క్రిస్పీగా ఉందండి ఈ బూందీ. దీనికోసం అనేసి ఒక డిష్లోకి 2 కప్పుల వరకు శనగపిండి తీసేసుకుంటున్నాను. ఈ పిండి వేసేసుకొని ఇందులోకి సరిపడినంత వాటర్ వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే బాగా లూజ్ అవుతుంది కదా, అందుకనేసి ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చేయితోని మంచిగా కలుపుకోవాలి. నేను చూపించినట్టుగా ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జారుడుగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మంచిగా ఒక్కసారి ఈ పిండి అంతా కూడా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకోవాలి. ఈ ప్యాన్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ బూందీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇలాంటి గిన్నెతోని బూందీ వేస్తున్నానండి. ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెను ఒకదాన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడవ్వాలి. హైలో పెట్టుకొని మంచిగా వేడి చేసుకోవాలి. అయితేనే బూందీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అనేసి కొంచెం పిండి వేసానండి. మంచిగా వేడైపోయింది. ఇప్పుడు ఇలా గిన్నెను పెట్టేసేసుకోవాలి. పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపేసేసుకున్న పిండిని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా ఈ గిన్నెకు రంధ్రాలు ఎక్కువగా ఉన్నాయి కదా, కాబట్టి ఈ బూందీ అనేది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది హైలోనే పెట్టేసేసుకొని ఈ బూందీ చేసుకోవాలి. స్లిమ్లో పెడితే ఈ బూందీ అనేది దగ్గరికి వచ్చేసేస్తుంది. అందుకనేసి ఉండల్లాగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా వేసేసుకోవాలి. స్లిమ్లో పెట్టుకోకుండా హైలో పెట్టి ఈ బూందీలాగా వేసేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసేసుకోవద్దు. ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఈ బూందీ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా క్రిస్పీగా ఉందండి. మనమైతే డబ్బులు బయట పెట్టేసి చాలా ఎక్కువ డబ్బులు పెట్టి తెచ్చుకుంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే 10 నిమిషాలలో చక్కగా బూందీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే వేసేసుకోవాలండి. హైలో పెట్టి వేసేసుకోవాలి. స్లిమ్లో పెట్టద్దు. ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బూందీ చేసుకోవాలి. దీన్ని అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది. వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. బయట కొనుక్కోవడం కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అయితే ఈ బూందీకి చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ పిండితోని మంచిగా వేసుకోవచ్చండి. ఇలా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయింది కదా, డీప్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయండి ఇది. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాం కదా, దీన్ని పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. ఈ పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటూ స్లిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అయితేనే పల్లీలు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. అయితే మీ అందరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే మా వీడియోస్ చూస్తారో, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో, మీరందరూ కూడా మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలను కరివేపాకును ఒక గిన్నెలో తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బూందీలోకి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు వేయించి పెట్టేసుకున్న పల్లీలు, కరివేపాకును ఇందులో వేసేసుకొని 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ బూందీలోకి వీటన్నింటిని కూడా చేయితోని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా సూపర్ అంటే చాలా సూపర్గా వస్తుందండి. ఇలా మంచిగా చేయితోని మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని పిల్లలకి పెట్టండి.
మంచిగా తినేస్తారు. ఎందుకంటే బయట హెల్తీగా దొరకట్లేదు కాబట్టి మన ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బయట కొనడం కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ.